వెల్కమ్ టు ది మైటీ హోమియోపతి. నేను మీ డాక్టర్ అనిత. అందరూ బాగున్నారా? ఈరోజు మన టాపిక్ ఆర్థరైటిస్ లో హోమియోపతిక్ అప్రోచ్. ఈరోజు ఫైనల్ గా ఆర్థరైటిస్ హోమియోపతి ఎంతవరకు ఇది తగ్గిస్తుంది అనేది నేను మీతో క్లుప్తంగా మాట్లాడతాను. టైప్స్ ఆఫ్ ఆర్థరైటిస్ గురించి ఒక సిరీస్ లాగా ఆర్థరైటిస్ గురించి మాట్లాడడం జరిగింది. ఎవరైనా వాచ్ చేసి ఉండకపోతే తప్పకుండా చూడండి, డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఆర్థరైటిస్ అనేది హోమియోపతిలో తగ్గుతుందా? సైడ్ ఎఫెక్ట్స్ లేని మందులు ఉన్నాయా? పెయిన్స్ తగ్గుతుందా లేకపోతే ఆలస్యంగా తగ్గుతుందా? అసలు పనిచేస్తుందా అనేది చాలా మందిలో అపోహలు అయితే ఉన్నాయి. ప్రతి కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ కి హోమియోపతిలో ది బెస్ట్ మెడిసిన్స్ అనేవి అవైలబుల్ ఉంటుంది. ప్రతి కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్ కి విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఫాస్ట్ గా సత్వరమే ఉపశమనం అనేది లభిస్తుంది. ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీతో క్లుప్తంగా మాట్లాడతాను. ఎవరు స్కిప్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. సో కైండ్స్ ఆఫ్ ఆర్థరైటిస్ గురించి మీతో మాట్లాడడం జరిగిందని చెప్పాను. మొదట హ్యాండ్ ఆర్థరైటిస్, నీ ఆర్థరైటిస్, జాయింట్ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలా రకరకాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో మా హోమియోపతిలో మేము ఏం చేస్తాము అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ దగ్గర ప్రతి సింటమ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. రిపోర్ట్స్ అనేది టేకప్ చేస్తాము. సో రిపోర్ట్స్ ఒకసారి ఎలిసిట్ అయిన తర్వాత ఇది హ్యాండ్ ఆర్థరైటిస్, నీ ఆర్థరైటిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆర్ఎల్స్ యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, ఇలా రకరకాల ఆర్థరైటిస్ గురించి నేను ఏవైతే మాట్లాడాను క్లుప్తంగా అవన్నీ కూడా మీ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకుని సో కాల్ మీ సిమ్టమ్స్ ని పూర్తిగా ఎలిసిట్ చేసి మీ మైండ్ సిమ్టమ్స్ మీద కూడా అంటే కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది వేయడం ద్వారా మెయిన్ ఏంటంటే ఎందుకు ఈ పేషెంట్ కి వెదర్ దేర్ ఈస్ ఎనీ ట్రామా, ఎనీ ఫిజికల్ ట్రామా, ఎనీ మెంటల్ ట్రామా, ఎనీ సోషల్ ట్రామా ఆర్ ఎనీ ఆక్యుపేషనల్ ట్రామా, ఎనీ హజార్డ్స్, ఏదైనా ఇంజరీ అయిందా, ఇలాంటివన్నీ కూడా ప్రతి సిమ్టమ్ అనేది దాన్ని ఎలిసిట్ చేసుకుని మెడిసిన్ ఇవ్వడం వల్ల సో ఆ మూమెంట్ కి తగ్గడం కాదు, లేదా ట్రీట్మెంట్ తీసుకుంటున్నటువంటి ఆ కొద్ది కాలం మాత్రమే తగ్గడం కాకుండా పూర్తి రిలీఫ్ అనేది పేషెంట్ పొందడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి కొన్ని సిమ్టమ్స్ మీతో చెప్తాను. ఇప్పుడు కొన్ని రకాల ఆర్థరైటిస్ ఏంటంటే సడన్ గా రాత్రికి రాత్రి మాకు వచ్చేసింది, లేదా గ్రాడ్యువల్ గా వచ్చింది, లేదా మాకు ఎప్పటి నుంచో ఉంది, మాకు క్రానిక్ గా ఉంది, లేదా ఇప్పుడు మాకు అక్యూట్ గా ఉంటుంది, ఇలా కొంతమంది చెప్తారు. సో ఆన్సెట్ అనే దాని మీద కూడా హోమియోపతిలో మెడిసిన్స్ ఉంటాయి. గ్రాడ్యువల్ ఆన్సెట్టా, ఇన్సిడియస్ ఆన్సెట్టా, అంటే ఇది స్లోగా డెవలప్ అయిందా, గ్రాడ్యువల్ గా డెవలప్ అయిందా, లేదా సడన్ ఆన్సెట్టా. తర్వాత కొంతమంది ఏం చెప్తారు, మాకు లేచిన వెంటనే 4 అడుగులు ఇబ్బందిగా పడుతున్నాయి, సో దీని మీద కూడా ఒక రకం మెడిసిన్ ఉంటుంది. లేదా మాకు పడుకుంటే చాలా హాయిగా ఉంటుంది, దీని మీద కూడా ఒక మెడిసిన్ ఉంటుంది. అంటే కొంతమందిలో రెస్ట్ హ్యాపీనెస్ ఇస్తుంది, కొంతమందిలో మూమెంట్ హ్యాపీనెస్ ఇస్తుంది. అలానే నిత్యం మూమెంట్ ఇవ్వడం వల్ల వేరెంటే జాయింట్ అనేది అవ్వడం వల్ల జాయింట్స్ అనేది వీక్ అవుతాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ కొంతమందికి మసాజ్ చేయడం వల్ల రిలీఫ్ వస్తుంది, కొంతమందికి ముట్టితే కూడా సెన్సిటివ్ గా ఉండి వాళ్ళు అనేబుల్ టు బెర్ ద టచ్ ఆల్సో. సో ఈ రూబ్రిక్ మీద కూడా మెడిసిన్స్ అనేవి ఉంటాయి. కొంతమంది కోల్డ్ వాటర్ పడితే చాలా హాయిగా ఉంటుంది, కొంతమందికి హాట్ వాటర్ పడితే చాలా హాయిగా ఉంటుంది, దీని మీద కూడా మెడిసిన్స్ ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఏదైనా స్ట్రెస్ కి గురయ్యారు, లేదా ఎక్కువ తీవ్రంగా ఆలోచించారు, జాయింట్స్ అన్ని పట్టేసే మాకు చాలా ఇదిగా ఉంది, సో ఎవరి స్ట్రెస్ ని తీసేయలేము. కాకపోతే మీరు చెప్పిన సిమ్టమ్ మీద ఆ స్ట్రెస్ రిలేటెడ్ మెడిసిన్ అనేది వేయడం వల్ల అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాబ్లమ్ ని పర్సెప్షన్ తీసుకోవడం అనేది ఒక్కొక్కరిలో ఒక్కో రకంగా ఉంటుంది. కొంతమంది హైపోకాండ్రిక్ గా ఉంటారు, చిన్న సమస్య అవ్వచ్చు చాలా ఉధృతంగా ఆలోచిస్తారు, కొంతమంది చాలా పెద్ద సమస్య అవ్వచ్చు చాలా లైట్ గా తీసుకుంటారు. ఇవన్నీ కూడాను మెంటల్ సిమ్టమ్స్ ఎలిసిట్ చేసి మెడిసిన్ వేయడం వల్ల పేషెంట్ కి సత్వరమే అండ్ ఇట్ షుడ్ బి అది పర్మనెంట్ గా ఉంటుంది, లాంగ్ లాస్టింగ్. సో మందులు ఆపేసిన తర్వాత కూడా సపోజ్ ఇవాళ ఒక కంప్లైంట్ తో పేషెంట్ వచ్చారు, మెడిసిన్ తీసుకున్నారు, నేను వాళ్ళకి సజెస్ట్ చేసాం 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరం పాటు కరెక్ట్ గా వాడాలి అని చెప్పాను. సో అంతే తప్ప అది 1 ఇయర్ పాటు అంటే 1 ఇయర్ పాటు వాడడం అనేది ఇది క్రానిసిటీ కాదండి. 1 ఇయర్ పాటు మీకు మెడిసిన్స్ ఆ స్టిఫ్నెస్, పెయిన్, మీరు చెప్పిన సిమ్టమ్స్, మీకు ఉన్నటువంటి వాల్యూస్, పారామీటర్స్, ఎక్స్రే ఫైండింగ్స్ అండ్ బ్లడ్ రిపోర్ట్స్ ఇవన్నిటికీ కూడాను ఇట్ టేక్స్ సమ్ టైమ్ సో టు గివ్ యూ పర్మనెంట్ ట్రీట్మెంట్. సో తర్వాత వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా సపోజ్ 6 months వాడారు, 1 year వాడారు, ఆ తర్వాత వాళ్ళు సమ్ అదర్ కంట్రీకి వెళ్ళారు, లేదా వేరే స్టేట్కి వెళ్ళారు, లేదా మన ఊర్లోనే ఉన్నారు, ఎక్కడున్నా కూడా ఎలాంటి వాళ్ళు ఎంత వర్క్ చేసుకున్నా ఎంత హ్యాపీగా ఉంటున్నారో, ఏ కంప్లైంట్ లేకుండా, ఏ మెడిసిన్ లేకుండా. సో ఇదే హోమియోపతి అనేది పర్మనెంట్ ట్రీట్మెంట్ అనేది ఇస్తుంది, రూట్ కాజ్ నుంచి రిమూవ్ చేయడం అనేది జరుగుతుంది. సో నేను ఒక 2 examples మాత్రమే మీ ముందుకు తీసుకురావాలనుకుంటున్నాను. ఒక 14-15 ఏళ్ల కుర్రాడు, వాడికి ఫుట్బాల్ ఆడడం అనేది చాలా ఇష్టం. సో వాడు ఆడుతూ ఉన్నాడు, వాడు ఒకనొక మూమెంట్ లో వాడు పడిపోయాడు, ఫుట్బాల్ ఆడుతూ పడిపోయాడు. అంతకుముందు సంవత్సరం వాడి స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ వల్ల వాడు చదువు మీద సరిగ్గా
ధ్యాస పెట్టలేదు. సో ఈవెన్ ఇందులో కూడా పడిపోవడం వల్ల వాడు ఆడలేకపోయాడు, వాడి టోర్నమెంట్ సంథింగ్ లేదా వాడు గెలవలేకపోయాడు. అలాంటి మూమెంట్ లో నా దగ్గరికి వాడిని సోకాల్ డాక్టర్స్ దగ్గర అంతా వాడు ఎందుకు ఇలాగ వీక్ అయిపోయాడు, సన్నం అయిపోయాడు, ఎందుకు చదవలేకపోతున్నాడు, ఎప్పుడు డిప్రెస్ గా ఉంటున్నాడు, ఎందుకు వీడు ఎప్పుడు జాయింట్ పెయిన్ ఉంటున్నాడు, వాడు కాళ్ళ దగ్గర పొంగు వచ్చేసింది, వాపు వచ్చేసింది, నీ జాయింట్ దగ్గర పెయిన్ వచ్చింది అనుకుని రకరకాల మెడిసిన్స్, రకరకాల ట్రీట్మెంట్స్ అయిన తర్వాత అట్ లాస్ట్ వాడికి రుమటాయిడ్ ఆర్థరైటిస్ పాజిటివ్ అని చెప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్ అని, ఆర్యా పాజిటివ్ అని, ఇంకా సర్టన్ ఫైండింగ్స్ అని, వాడి జాయింట్స్ ఓలన్ అని రకరకాల ఫైండింగ్స్ తో వాళ్ళు మోర్ దాన్ 1 year రకరకాల మెడిసిన్స్ అయితే వాడడం జరిగింది. సో అల్టిమేట్ గా ఆ బాబుకి కొన్ని వాల్యూస్ అంటే కొన్ని బాడీలో చేంజెస్, బ్లడ్ లో చేంజెస్, సమ్ సైడ్ ఎఫెక్ట్స్ రావడం, సమ్ చేంజెస్ లైక్ క్రియాటినిన్ కొంచెం పెరగడం, లివర్ ఫంక్షన్ టెస్ట్ లో కొంచెం మార్పులు రావడం, ఇవన్నీ జరగడం వల్ల అండ్ నాట్ ఓన్లీ దట్ వాడికి పెయిన్ రిలీఫ్ రాకపోవడం వల్ల ఎట్ లాస్ట్ ద కంపెనీ వాళ్ళు హోమియోపతికి వచ్చారు. సో ఆ మూమెంట్ లో ఆ బాబుతోని పూర్తిగా మాట్లాడింది, వాడు సరిగ్గా చదవలేకపోయాడు అనేది ఒక ఎడ్యుకేషనల్ కి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ కూడా వాడికి ఆలోచించి, వాడు పడడం వల్ల ట్రామా వల్ల వాడికి వచ్చింది, లేదా ఫెయిల్యూర్ అవ్వడం వల్ల వాడికి వచ్చింది, వాడికి అక్కడ ఫెయిల్యూర్, లాస్ ఆఫ్ వాడు ఏదైతే టోర్నమెంట్ వాడు షీల్డ్ గెలుచుకోలేకపోయాడు, ఇవన్నీ కూడా ఆలోచించి వాడు ఎందుకు అంత డిప్రెస్డ్ అయ్యాడు అనేసి ఆ రూబ్రిక్ మీద మెడిసిన్ వేయడం వల్ల వాడు వండర్ఫుల్ రిజల్ట్స్ అనేవి వచ్చాయి. యూ బిలీవ్ ఇట్, వాడు చెప్పులు కూడా వేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు వాడు ఈరోజు షూ వేసుకుని హ్యాపీగా వాడు ఆడుకుంటున్నాడు, చదువుకుంటున్నాడు. ఇది జరిగి 5 years అవుతుంది. వాడి తర్వాత మళ్ళీ ఫుట్బాల్ ఆడాడు. ఇప్పుడు వాడు హీఈస్ ఇన్ ఎ గుడ్ పొజిషన్. సో దీనివల్ల మీకు అర్థమవుతుంది ఏంటి అంటే హోమియోపతి అనేది ఆ మూమెంట్ లోనే కాకుండా పూర్తిగా లోపల ఉన్న సిమ్టమ్స్ అనేది మీరు ఎలిసిట్ చేసిన దాన్ని బట్టి మేము మెడిసిన్ కరెక్ట్ వేలో వెళ్ళడం వల్ల, కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ పెట్టడం వల్ల వండర్ఫుల్ రిజల్ట్స్ అనేది వస్తుంది. అండ్ అనదర్ పేషెంట్, సో కంటిన్యూస్ స్టాండింగ్, కంటిన్యూస్ ఇంట్లో మానిటరింగ్, ఒక జాయింట్ ఫ్యామిలీ, ఒక లేడీ కంటిన్యూస్ కుకింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఇంట్లోనే హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ తో నిత్యం సఫర్ అవుతున్న మనిషి. అండ్ సర్వైకల్ స్పాండిలైటిస్, యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, లుంబార్ స్పాండిలైటిస్ అండ్ ఫైనల్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఇలాంటి కంప్లైంట్స్ తో ఒక పేషెంట్ డయాగ్నోస్ అయిన తర్వాత తన టోటల్ గా వీల్ చైర్ కి పరిమితం అవడం జరిగింది. వీల్ చైర్ తోనే నా దగ్గరికి ఆ పేషెంట్ తీసుకురావడం జరిగింది. యాజ్ ఎ హోమియోపతిక్ డాక్టర్ వీల్ చైర్ లో ఉన్న పేషెంట్ ని వాట్ కెన్ ఐ డూ అని నేను కూడా ఆ రోజుల్లో డౌట్ పడిన సందర్భాలు ఉన్నాయి. ఇది జరిగి 4 years కంప్లీట్ అయిపోయింది. సో ఆ మూమెంట్ లో విత్ సో మెనీ స్టెరాయిడ్స్ తనకి షీ డెవలప్డ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ అండ్ అక్యూట్ కిడ్నీ డిజీజ్, సమ్ సార్ట్ ఆఫ్ మెడిసిన్స్ వెళ్తున్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ సెల్యులైటిస్, షీ గాట్ సెల్యులైటిస్ ఆల్సో, షీ గాట్ some kind of infections also, some allergic reactions with that. It's విత్ కొన్ని పడవచ్చు, కొన్ని పడకపోవచ్చు. రకరకాల ట్రీట్మెంట్స్ తోని లైక్ మసాజ్లని, రకరకాల ఫొమెంటేషన్స్ అని ఇవన్నీ చేయడం వల్ల ఆవిడ నిజంగా చాలా డిస్టర్బ్ అయ్యి వీల్ చైర్ కి పరిమితం అయ్యి వెయిట్ ఎక్కువ అవ్వడం వల్ల విత్ సో మెనీ మెడిసిన్స్ తను చాలా డిప్రెస్డ్ కండిషన్ లో ఆమె హస్బెండ్ తీసుకురావడం జరిగింది. సో ఆఫ్టర్ టేకింగ్ ఆల్ హర్ సిమ్టమ్స్ అండ్ ఆల్ తీసుకున్న తర్వాత ఆవిడకి ఎందుకు ఆ సమస్య వచ్చింది, సో ఫిజికల్ గా తను ఎంత సఫర్ అవుతున్నా, మెంటల్ గా తను ఎంత స్ట్రెస్ తీసుకోకపోతే అందరినీ మెప్పించాలి అనే ఒక ఉద్దేశంతో తను చేసినటువంటి ప్రజలంతా తన బాడీ మీద పడిందని తన కరెక్ట్ వేలో మెడిసిన్స్ పెట్టడం వల్ల ఆల్మోస్ట్ 2 years దే టుక్ ద ట్రీట్మెంట్. నౌ 2 years కంప్లీటెడ్. ఈ రోజు దాకా ఆవిడకి ఏ కంప్లైంట్ లేదు. ఈవెన్ నౌ షీ ఈస్ ఫ్రీ ఫ్రమ్ డయాబెటీస్ ఆల్సో విత్ హర్ డైట్ అండ్ ఆల్. ఒబేసిటీ నుంచి రిలీవ్ అయ్యారు. ఆర్థరైటిస్ లేదు. సెల్యులైటిస్, ట్రస్ట్ మీ, సెల్యులైటిస్ నుంచి పూర్తి విడుదల వచ్చింది. హైపర్ టెన్షన్ నుంచి చాలా ఫాస్ట్ గా రిలీఫ్ వచ్చింది హైపర్ టెన్షన్ నుంచి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ తనకున్నటువంటి వివిధ పారామీటర్స్ ఏవైతే ఉన్నాయో, బ్లడ్ కొలెస్ట్రాల్ కానివ్వండి, ఇవన్నీ కూడా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ రిపేర్ చేసుకుంటుంది. అదే మన వైటల్ ఫోర్స్, అదే హోమియోపతిలో మెయిన్ చెప్పేది. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా రకాలైన పేషెంట్స్, చాలా రకాలైన కంప్లైంట్స్ వచ్చినప్పుడు దే ఆర్ ఆల్ బెటర్ విత్ హోమియోపతిక్ మెడిసిన్స్. అండ్ మళ్ళీ రాదు కూడా. తప్పకుండా హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తూ ఎవరైతే ఆర్థరైటిస్ తో సఫర్ అవుతున్నారో తప్పకుండా వన్స్ యూ గో త్రూ ఆల్ ద రివ్యూస్ ఆఫ్ ఆర్థరైటిస్. అండ్ ఫైనల్లీ ఐ వుడ్ లైక్ టు సే దట్ హోమియోపతి హ్యాస్ నో సైడ్ ఎఫెక్ట్స్ అండ్ నో డయట్ రెస్ట్రిక్షన్స్. ఒకసారి హోమియోపతిని ఎందుకనే వీడియో కూడా చేశాను. హోమియో హ్యాస్ ద గుడ్ మెడిసిన్స్ అండ్ ది బెస్ట్ మెడిసిన్స్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ కైండ్ ఆఫ్ ఆర్థరైటిస్. సో better do visit to homeopathy clinic and get good health
and better to free from all your parameters through all these blood tests and all, and అందరూ నార్మల్ రిపోర్ట్స్ తెచ్చుకుని అందరూ హెల్దీగా హ్యాపీగా ఉంటారని ఆశిస్తూ సదా మీ వైద్య సేవలో మీ డాక్టర్ ప్రియం అనిత.